शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। हरि ओं అందరికీ శుభోదయం. దివ్యమైన భవ్యమైన నిత్య నూతనమైన అద్భుతమైన పవిత్రమైన మన లోపల ఉన్నటువంటి ఈ దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు నమస్కారాలు. మా అమ్మ నాన్నకి కూడా మా ప్రణామాలు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. తత్వబోధలో ఆదిశంకరాచార్యులు మొదటిలో సాధన చతుష్టయ సంపన్న అంటే ఏంటి అని అన్నారు. ఇది మనకు కావాల్సిన అర్హతలు. ఇప్పుడు ఒక మెడికల్ కోర్స్ జాయిన్ అవ్వాలంటే ఒక ప్రవేశ పరీక్ష ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్. అందులో పాస్ అవ్వాలి, మంచి ర్యాంక్ రావాలి. మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజ్ దొరుకుతుంది. అలాగే మనకు అర్హతలు ఉంటే ఈ తత్వబోధ లేదా తరువాత ఉపనిషత్తు వేదాంత అంటాము, అవి మనకు అర్థమవుతుంది. లేదంటే థియరీగా మనకు అర్థం అవ్వచ్చు, కానీ మన రోజు చేసే పనిలో ఆ తత్వ ఏమి అర్థమైందో ఆ తత్వం మనకు పనికి వస్తుంది అని చెప్పలేము. అన్నీ అర్థమవుతుంది, ఏమేం తత్వాలు చెప్తున్నారో అన్నీ తెలుస్తుంది, కానీ దాన్ని ఉపయోగించాలి. మన నిధి ధ్యాసనలో అది పడాలి, మనన చెయ్యాలి. అలా చెయ్యాలి అంటే దానికి అర్హతలు కావాలి. ఆ అర్హతలు ఏంటో మనకు తెలుసు. వివేక వైరాగ్య సమాధి షట్క సంపత్తు ముముక్షుత్వ, ఇవి 4 అర్హతలు. మనలో అది ఉందా లేదా అని మనకు ప్రశ్న వేసుకొని మనమే మన ఎగ్జామ్ చేసుకోవాలి. ఇంకా వేరే ఎగ్జామినర్స్ ఎవరు రారు, మనకు సర్టిఫికేట్ ఎవరు ఇవ్వరు. మన అవలోకన మనము చేసుకొని, ఓహో ఇది నాకు లేదు, ఇది తక్కువ ఉంది, ఎక్కువ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అని తత్వబోధాలు ఆదిశంకరాచార్యులు చెప్పట్లేదు. మనకు భగవద్గీతలో మనకు తెలుసు ఏమేం చెయ్యాలో భగవంతుడు చెప్పారు. అది చూసుకొని మనము ఆ అర్హతలు మనకు రావాలి. అలా మన లైఫ్ స్టైల్ అలా ఉండాలి. ఆ తర్వాత మనకు కావాల్సిన అంశాలు ఏంటంటే జీవ, జగత్తు, ఈశ్వర. ఇవి 3 ఉంటుంది. ఈ ప్రపంచం అంటే జీవ, మనము ఉన్నాము, జగత్తు, ఇంకా ఈశ్వర, దేవుడు అంటే ఏంటి, ఎవరు ఇది దేవుడు అంటే, ఇవి మాత్రమే, ఇంకేమీ లేదు. అయితే దాని గురించి జీవ, ఆత్మ అంటే ఏంటి అని చెప్పి శరీరత్రయ, పంచకోశాలు, అవస్థాత్రయ, దీని గురించి చెప్పి దీనికైనా భిన్నంగా ఏది ఉందో అది ఆత్మ అన్నారు. సచ్చిదానంద స్వరూపంగా ఉండటమే అది ఆత్మ అన్నారు. తర్వాత జగత్తు గురించి చెప్పారు. మాయ అంటే ఏంటి, మాయ నుండి ఈ పంచమహాభూతాల సృష్టి అవుతుంది సూక్ష్మ రూపంలో. తరువాత ఈ పంచభూతాల్లో 3 గుణాలు ఉంటాయి. సత్వగుణ మాత్రమే తీసుకొని జ్ఞానేంద్రియాల సృష్టి అవుతుంది సూక్ష్మ రూపంలో. తరువాత అన్ని సత్వగుణాలని తీసుకొని అంతఃకరణ
మనస్సు, బుద్ధి, చిత్తాహంకారాన్ని అంతఃకరణ సృష్టి అవుతుంది. రజోగుణ విభాగం నుండి కర్మేంద్రియాల సృష్టి, సమష్టి రజోగుణతో ప్రాణవాయు పంచ ప్రాణాల సృష్టి. ఆ తరువాత తమోగుణ విభాగ దీన్ని తీసుకొని పంచీకరణ అని ఒక క్రియ జరుగుతుంది. ఆ తరువాత స్థూల ప్రపంచ, స్థూల శరీర ఇవి అన్నీ సృష్టి అవుతుంది అని చెప్తున్నారు ఆదిశంకరాచార్యులు. తరువాత ఈశ్వర అంటే ఏంటి? ఇప్పుడు ఆత్మ గురించి చెప్తే కూడా ఆ జీవాత్మ అంటే ఏంటి దాని గురించి చెప్తున్నారు. బ్రహ్మ ప్రతిబింబ అన్నారు. బ్రహ్మ అంటే శుద్ధ చైతన్య, మూల చైతన్య, నిర్గుణ, ఏ గుణము లేనటువంటిది, నిరాకార, ఆకారమే లేదు. ఇప్పుడు ఆకాశ చూస్తే ఆకాశానికి ఏదైనా ఆకారం ఉందా? ఇప్పుడు మనము ఇల్లు కట్టితే ఒక బెడ్రూమ్ అంటాము. ఆ బెడ్రూమ్ ఏ షేపులో మనం కట్టామో ఆ షేపులో ఆకాశం అక్కడ ఉంటుంది. ఆకాశం మాత్రమే తీసుకుంటే ఆకాశానికి ఒక ఆకారం లేదు. వెలుగు, లైట్కి ఏమైనా ఆకారం ఉందా? అలాగే ఈ శుద్ధ చైతన్య దీనికి ఒక ఆకారం లేదు, అందుకే నిరాకార. ఆ తర్వాత నిర్వికార, ఏ వికారము లేదు. మనలో ఎన్నో వికారాలు ఉంటాయి. నిన్న చేయి బాగుంటుంది, ఇవాళ ఏదో అయింది, చేయి బాగలేదు. కాళ్ళు నొప్పి, మోకాలు నొప్పి ఉంది, నిన్న లేదు ఇవాళ ఉంది. అదే రేపు కూడా ఉంటుంది అని చెప్పలేము. ఎందుకంటే మార్పు, కంటిన్యూస్గా మార్పే ఉంటుంది. అంటే వికారాలు. ఇది నిర్వికార. ఈ చైతన్య, మూల చైతన్య దీనికి ఏ వికారము లేదు, అందుకే నిర్వికార అంటాము. నిర్గుణ, నిరాకార, నిర్వికార, అవినాశ, నాశమే లేదు. మన దేహ నాశం అయిపోతుంది, స్థూల శరీర నాశం అవుతుంది, సూక్ష్మ శరీరము నాశం అవుతుంది. ఎప్పుడు? ప్రళయ టైంలో మన సూక్ష్మ శరీరం కూడా కారణ శరీరంలో అవ్యక్త రూపంలో ఉంటుంది. కారణ శరీరం కూడా నాశం అవుతుంది. ఎప్పుడు? మనకు ఆ మోక్ష వచ్చినప్పుడు కారణ శరీర నాశం అవుతుంది. అంటే దీనికి ఒక మార్పు అనేది ఉంటుంది. ఈ బ్రహ్మ లేదా శుద్ధ చైతన్య దీనికి ఏ మార్పు కూడా లేదు. ఆకాశాన్ని చూడండి, ఏదైనా మార్పు వస్తుందా ఆకాశంలో? ఎప్పుడైనా ఏదైనా మార్పు ఉంటుందా? వెలుగు అలాగే ఉంటుంది, దాంట్లో ఏమి మార్పు రాదు. ఈ శుద్ధ చైతన్య ప్రతిబింబం పడుతుంది. మాధ్యమం, ఎక్కడెక్కడ మాధ్యమం ఉంటుందో, మీడియం ఉంటుందో అక్కడ ప్రతిబింబం పడుతుంది. ఈ మాధ్యమ అనేది వేరే 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 రకాల మాధ్యమాలు ఉంటాయి. మనుష్య దేహానికి ఒక్క రకమైన మాధ్యమ, ప్రాణి శరీరానికి ఇంకొక మాధ్యమ, అలాగే చెట్టు అది కూడా ఒక శరీరమే, అందులో కూడా ఒక మాధ్యమం ఉంది, కానీ వేరే టైప్ మాధ్యమం. ఇంకా ఈ మనుష్యుని మాధ్యమంలో కూడా రకరకాల మనుషులు ఉంటారు, అందులో కూడా తేడా ఉంటుంది. ఇక ఒకే మాధ్యమ, ఇప్పుడు మన ఒక్క శరీరమే, అందులో కూడా ఈ ప్రతిబింబ అనేది పైన కింద అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి చాలా క్షీణంగా ఉంటుంది. ఎప్పుడు అంటే నిద్రపోయినప్పుడు చాలా క్షీణంగా ఉంటుంది ప్రతిబింబం. ఇంకా అస్సలు బాగలేదు. కొందరిని మనము చెప్తాము, లేదండి ఎలాగున్నారంటే ఎవరిని పట్టించట్లేదు, అలాగుంది అంటే ఏమి అర్థం అవట్లేదు, ఏమన్నా చెప్తే కూడా ఏమి పలకరించట్లేదు అని అంటాము. అప్పుడు ప్రతిబింబ అనేది చాలా క్షీణంగా ఉంటుంది. అంటే ఆ అవేర్నెస్ లేదు, నేను ఇలాగున్నాను అది కూడా తెలీదు వాళ్ళకి. అది ప్రతిబింబ చాలా డల్గా ఉంటుంది. ఈ ప్రతిబింబ మాధ్యమ మీద డిపెండ్ అయి ఉంది. అవలంబన దేని మీద ఉంది? మాధ్యమ మీద ఉంది. అయితే మనలో ప్రతి ఒక్కరిలో 3 అంశాలు ఉంటాయి. ఒకటి ఈ
దేహ అంటే అందులో స్థూల శరీర, సూక్ష్మ శరీర, కారణ శరీరం 3 కూడా వచ్చాయి. ఒకటి దేహ ఉంది, ఇంకొకటి జీవాత్మ ఉంది. జీవాత్మ అంటే ప్రతిబింబ. ఇంకొకటి ఆ బ్రహ్మ. 3 అంశాలు మన ప్రతి ఒక్కరిలో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆదిశంకరాచార్యులు అంటున్నారు, బ్రహ్మాండ పిండాండ బ్రహ్మాండ పోలికలున్నాయి. ఆ తర్వాత ఈ జీవాత్మ అంటే బ్రహ్మ ప్రతిబింబం. మాధ్యమ అనేది కారణ శరీర. కారణ శరీరం అంటే అందులో సూక్ష్మ శరీరం ఉంది, స్థూల శరీరము ఉంది. ఇవి 2 కూడా అందులో ఉన్నాయి. అయితే కారణ శరీరాన్ని చెప్తే 3 వచ్చినట్టే. ఎప్పుడు ఈ శరీరం, ఇప్పుడు కారణ శరీరాన్ని వదిలేద్దాము, శరీరం అని అందాం. ఎప్పుడు ఈ శరీర మాధ్యమమో అందులో వచ్చే ప్రతిబింబానికి పేరు జీవాత్మ. ఎప్పుడు మాధ్యమ అనేది కారణ ప్రపంచ. కారణ ప్రపంచ అంటే అందులో సూక్ష్మ ప్రపంచము ఉంది, స్థూల మన కళ్ళకి కనబడే స్థూల ప్రపంచం కూడా ఉంది. ప్రపంచం అని చెప్దాము. ఇందులో మాయా అంటున్నారు. దేనికి మాయా అని పేరు పెట్టారు? కారణ ప్రపంచానికి పేరు మాయా. ఎప్పుడు ఈ మాయ మాధ్యమం అవుతుందో, మాయ అంటే మనము ప్రపంచం అని తీసుకుందాం. ఇక్కడ ప్రపంచ మాధ్యమం అవుతుందో అక్కడ వచ్చే ప్రతిబింబానికి పేరు ఈశ్వర. అయితే ఇప్పుడు తేడా ఏంటి? 2 కూడా ప్రతిబింబవే. జీవాత్మవో ప్రతిబింబవే, ఈశ్వర అది కూడా ప్రతిబింబవే. 2 కూడా ప్రతిబింబ. దేని ప్రతిబింబ? ఆ శుద్ధ చైతన్య ప్రతిబింబమే. ఏమీ తేడా లేదు. కానీ ఇవి 2 కూడా ఒక్కటే, అందులో భేద లేదు అని ఎట్లా చెప్పుతాము అని అక్కడ స్టూడెంట్కి డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆదిశంకరాచార్యులు ఇక్కడ చెప్తున్నారు, స్థూల శరీర అభిమాని జీవనామకం బ్రహ్మ ప్రతిబింబం భవతి స ఏవ జీవ ప్రకృత్యా స్వస్మాత్ ఈశ్వరం భిన్నత్వేన జానాతి. ఈ జీవాత్ముడు అనేది నేను ఈశ్వరుడు సేమ్ కాదు, ఆయన ఎవరో, భగవంతుడు అంటే ఎవరో వేరే, ఎక్కడో కైలాసంలో వైకుంఠాలో ఉంటాడు అని అనుకుంటాడు సహజంగా. స్వస్మాత్ ప్రకృత్య, ప్రకృతి సహజంగా అలాగనుకుంటున్నాడు. అవిద్యోపాధికి సన్ ఆత్మ జీవా ఇది ఉచ్యతే. అవిద్య అంటే ఇక్కడ కారణ శరీరం. ఈ ఉపాధి మాధ్యమ అనేది కారణ శరీరం అయ్యేసరికి అది జీవాత్మ. జీవ అని పేరు, ఆత్మ అని పేరు పెడతారు. మాయోపాధి, ఎప్పుడు ఈ మాధ్యమ మాయమవుతుందో, మాయ అంటే ఇక్కడ కారణ ప్రపంచ, అక్కడ వచ్చే బ్రహ్మ ప్రతిబింబానికి పేరు ఈశ్వర. ఎప్పుడు వరకు ఈశ్వరుడు అంటే వేరు, నేను వేరు, జగత్తు అంటే వేరు, ఇవి 3 సపరేట్గా ఉన్నాయి అని ఆ భావన ఎప్పుడు వరకు ఉంటుందో అప్పుడు వరకు ఈ సంసార అనేది మనతోనే ఉంటుంది. సంసార అంటే ఒట్టి భార్య భర్త ఇల్లు అది మాత్రమే కాదు, సన్యాసులు కూడా సంసారస్తులే. అక్కడ సంసార అంటే రాగద్వేష ఇవి అన్నీ ఉండటం. అవి లేదు అంటే సంసార పోయినట్టే. ఎప్పుడు వరకు ఈ భావన, ద్వైత భావన. ఇప్పుడు మనం అంటాము అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత. అద్వైత ప్రతిపాదించిన వారు ఆదిశంకరాచార్యులు, ద్వైత మధ్వాచార్యులు, విశిష్టాద్వైత రామానుజాచార్యులు. కొందరు అంటారు ఇది మాత్రమే సరి, అది సరియే కాదు. ఇంకొక అద్వైత మతం మాత్రమే సరి అంటారు కొందరు, ఇది సరి కాదు. అట్లా అని కాదు, అది ఒక దృష్టి కోణం. ఇప్పుడు ద్వైత అనేది నేను వేరు, భగవంతుడు వేరు, నేను భగవంతుడు అలా కాదు. విశిష్టాద్వైత నేను భగవంతుడిలో ఒక్క భాగం, నేను
అద్వైత, నేను భగవంతుడు సేమ్ అనేది అద్వైత. ఇది శంకరాచార్య తత్వం. ఏది కూడా తప్పు అని కాదు, ఒక దృష్టికోణం మార్చుతున్నారు అంతే. ఇక్కడ ఎప్పుడు వరకు అలా భేదం ఉంటుందో అప్పుడు వరకు సంసారాన్ని మనతో ఉంటుంది. అందుకే జీవ ఈశ్వర భేద ఉంది అని ఎవరైనా చెప్తే స్వీకరించకూడదు. నా స్వీకార్య, నా జీవేశ్వర యోహ బుద్ధి భేద బుద్ధి స్వీకార్య, నా అని ఫస్ట్ వచ్చింది, స్వీకారం చెయ్యొద్దు. ఇది సపరేట్, వేరే వేరే కాదు అన్నారు. అయితే విద్యార్థికి ఇక్కడ డౌట్ వస్తుంది. నన్ను సాహంకారస్య కించిజ్ఞస్య జీవస్య నిరహంకారస్య సర్వజ్ఞస్య ఈశ్వరస్య. ఇప్పుడు జీవాత్మ, జీవ అనేది అక్కడ ఉంది అంటే అహంకార, నేను. అహంకారం అంటే ఏదో పెద్ద గర్వం అని కాదు. నేను ఉన్నాను, నేను ఇక్కడ కూర్చున్నాను, ఈ అవేర్నెస్ ఉంది కదా, ఇది ఉంది. ఇంకా కించిజ్ఞస్య, ఎంత పిహెచ్డి చేస్తే కూడా, ఎన్ని పిహెచ్డి చేయొచ్చు, ఒక 2-3 సబ్జెక్టులు పిహెచ్డి చేయొచ్చు. వేరే సబ్జెక్ట్ మనకు తెలుసా? ఇప్పుడు మ్యాథ్స్లో అందులో కూడా ఒక్క సబ్జెక్టులు మాత్రమే మనము పిహెచ్డి చేయగలుగుతాము. మ్యాథ్స్ ఫుల్ వచ్చినట్ట కాదు, మ్యాథ్స్ వస్తే కామర్స్ వచ్చినట్ట, ఇంకొక సబ్జెక్ట్ వచ్చినట్ట కాదు. ఆ సబ్జెక్టులో మాత్రమే మనకు కొంచెం జ్ఞానం ఉంటుంది. అయితే కించిజ్ఞస్య, ఒక వ్యక్తి ఇంతే నాలెడ్జ్, అహంకార ఇంత ఉంటుంది. దాన్ని నిరహంకారస్య సర్వజ్ఞస్య, ఈశ్వర అంటే నిరహంకార, అహంకార నేను అనేది లేదు. సర్వజ్ఞస్య, అన్ని ఏ విషయాలు అడిగితే భగవంతుడికి తెలుసు కదా. అలాంటి ఈశ్వరుడితో ఈ అహంకార ఉన్నటువంటి అల్పజ్ఞ, అలాంటి అతన్ని సేమ్ అని ఎలా చెప్పగలుగుతారు? తత్తుత్వం అసి, నువ్వు అదే ఈశ్వరుడు అని ఎలా చెప్పగలుగుతాము అని అక్కడ స్టూడెంట్ అడిగితే దృష్టికోణం మార్చాలి. అక్కడ పదవాచ్య స్థూల సూక్ష్మ శరీరాభిమాని త్వం పదవాచ్యార్థ తత్ త్వం అసి అనేది ఒక మహావాక్య. తత్ అంటే అది, త్వం అంటే నువ్వు, అసి అంటే అలాగున్నావు. అది ఎలా చెప్పగలుగుతాము అని అడిగితే అక్కడ త్వం అనేది స్థూల సూక్ష్మ శరీర అభిమానికి అది స్థూల శరీరమే, ఒట్టి పద నువ్వు అంతే. రమణ మహర్షి గారి దగ్గర ఒక అతను వచ్చి అడిగాడంట, ఈ దేవుడు అంటే నిర్గుణ నిరాకారమో లేదా సగుణ సాకారమో? ఆకారం ఉందా? గుణాలున్నాయా దేవుడికి? అయితే రమణ మహర్షి గారు అడిగారంట, నువ్వు అంటే ఎవరు అని అనుకుంటున్నావు? ఈ దేహమా? నువ్వు అంటే దేహమా? అవును అన్నాడంట. అవును, నేను అంటే ఈ దేహమే. అయితే భగవంతుడి కూడా గుణాలు ఉన్నాయి, ఆకార కూడా ఉంది, పేరు కూడా ఉంది అన్ని. ఇంకెవరో వచ్చి అడిగారంట అదే సమయంలో, ఇంకెవరో వచ్చి మీరు మొన్న అన్నారు కదా నిర్వికార నిర్గుణ అని. అవును చెప్పాను, కానీ అది ఎవరికి నేను అంటే ఈ స్థూల దేహం సూక్ష్మ శరీరం కాదు అని ఉందో, నేను అంటే శుద్ధ చైతన్య మూల బ్రహ్మ నేను అని ఎవరికి ఇలాంటి భావన ఉందో అలాంటి వాళ్ళకి దేవుడు అంటే శుద్ధ చైతన్య. ఇద్దరికి ఉత్తరం వేరే వేరు. ఎందుకు? వాళ్ళ దృష్టికోణం ఎలా ఉందో దాన్ని బట్టి ఇక్కడ ఉత్తరం ఉంటుంది. అలాగే స్థూల సూక్ష్మ శరీర అభిమాని, మనకెలాగున్నా మనము నేను అంటే దేహం నాకు బాగలేదు అని అంటాం కదా. అయితే దేహానికి నేను అంటే అక్కడ దేహం. ఇలాంటి భావన ఉన్న వాళ్ళకి త్వం అంటే ఆ దేహమే, అది ఒక పదవాచ్యార్థం. అదే ఉపాధి వినిర్ముక్త సమాధి దశా సంపన్న. ఇప్పుడు గురుగారు చెప్తూ ఉన్నారు, విద్యార్థికి స్టూడెంట్కి చెప్తూ ఉన్నారు. చెప్తూ ఎలాగున్నాడు అంటే అందులో ముంగిపోతాడు. ఓహో అవును కదా, నేను అంటే ఈ దేహం కాదు కదా, సూక్ష్మ శరీరము నేను కాదు, నేను అంటే ఆ బ్రహ్మ,
అలాంటి సమాధి దశ వస్తుంది. ఎలాగంటే మనము కథ వింటే, పిల్లలకి కథ చెప్పండి, ఎంత ఆసక్తితో కూర్చొని వింటూ ఉంటారు. మనమైతే అంతే, అందులో ముంగిపోతాం. ఒక సినిమా చూస్తే అందులో హీరో హీరోయిన్ మనమే. ఆ 3 గంటల సినిమాకు థియేటర్లో కూర్చొని చూస్తాము. ఆ హీరోయిన్కి ఏమన్నా అయితే అయ్యో మనకు ఏడుపు వస్తుంది. ఇక్కడ మనల్ని ఎవరన్నా వచ్చి కొట్టారా? అక్కడ మనకెందుకు ఏడుపు రావాలి? మనమే ఆ హీరోయిన్ అయినట్టు ఒక ఫీలింగ్ మనకు. అవునా కాదా? ఇది అందరికీ వచ్చే అనుభవం. ఇది ఇక్కడ ఈ విద్యార్థి కూడా ఆ సమాధి అంటే అంత జ్ఞానం అక్కడ దాన్ని తీసుకుంటే ఆ లెవెల్కి వెళ్ళిపోతాడు. ఓహో అవును, నేను ఈ స్థూల శరీరము కాదు, సూక్ష్మ శరీరము కాదు, నేను అంటే ఆ చైతన్య, అదే సంపన్న, సమాధి దశ సంపన్న శుద్ధ చైతన్యం. త్వం పద లక్ష్యార్థ, అంతరార్థ అంటాం. ఇన్నర్ మీనింగ్ అంటే అది త్వం అంటే ఆ శుద్ధ చైతన్య, ఈ దేహం కాదు. త్వం అసి, తత్ త్వం అసి అనే మహావాక్యలో త్వం అనేది స్థూల శరీరము కాదు, సూక్ష్మ శరీరము కాదు, కారణ శరీరము కాదు, జీవాత్మవు కాదు, కానీ ఆ శుద్ధ చైతన్య. అలాగే ఈశ్వర అని చెప్పాము, తత్ అని అంటున్నాము. అది సర్వజ్ఞత్వాది విశిష్ట ఈశ్వర తత్పద వాచ్యార్థ. ఏదో ఈశ్వర అంటే దేవుడు, భగవంతుడు కైలాసలో ఉంటాడు, వైకుంఠాలో ఉంటాడు అని చెప్పొచ్చు. కానీ ఉపాధి శూన్య, ఏ మాధ్యమ లేదు. ఇప్పుడు కృష్ణ అంటాము, కృష్ణ అంటే అక్కడ మాధ్యమం ఉంది, ఒక దేహం ఉంది, భగవంతుడి అవతారం ఉంది. అప్పుడు గుణాలు ఉన్నాయి, వికారాలు ఉన్నాయి. అవునా కదా? భగవంతుడు ఆ కృష్ణ దేహం ధరించి వచ్చినప్పుడు చనిపోతాడు. వికారాలు, పుట్టాడు పెరిగాడు, వికారాలు లేవా? అదే ఉపాధి శూన్యం. ఏ ఉపాధి లేకపోతే, ఉపాధి శూన్యమైతే, మాధ్యమ శూన్యమైతే శుద్ధ చైతన్యం తత్పద లక్ష్యార్థ. తత్ త్వం అసి అనే ఈ మహావాక్యాలో తత్ అనేది ఆ శుద్ధ చైతన్య. మనలో 3 అంశాలు, అందుకే లాస్ట్లో అంటారు ఏవంచ జీవేశ్వరయోహో చైతన్య రూపేణ అభేదే బాధక అభావ. చైతన్య రూప, ఆ దృష్టి నుండి చూస్తే ఏ డిఫరెన్స్ కూడా లేదు, ఏ తేడా లేదు, భేద లేదే లేదు. మనకు ఈ 3 అంశాలు మనలో ఉన్నాయి. ఒకటి దేహ, రెండోది ప్రతిబింబ, జీవాత్మ అనే ప్రతిబింబ, మూడోది ఆ శుద్ధ చైతన్య, మూల చైతన్య, ఒరిజినల్ కాన్షియస్నెస్ అంటాం. నేను అంటే ఈ దేహమా? నేను అంటే ఈ దేహము అంటే నాకు మరణం గ్యారెంటీ ఉంది. అది సూక్ష్మ శరీర, కారణ శరీరం ఏదైనా గ్యారెంటీ మరణం ఉంది. కానీ వేదాంత అంటుంది మీరు అమృత, అసతోమా సద్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. మృత్యు నుండి నన్ను అమృతానికి తీసుకువెళ్ళు. ఏదో కారును కూర్చొని తీసుకువెళ్ళడం కాదు ఇది, ఒక ప్లేస్ నుండి ఇంకొక ఊరికి వెళ్ళినట్టు కాదే. మన దృష్టికోణం మారాలి అక్కడ. నేను అంటే ఇది కాదు. ఇప్పుడు ఒక దోమ వచ్చి ఇక్కడ కూర్చుంటే అబ్బా ఎలా కొట్టి చంపేస్తాను. మన డైలీ యాక్టివిటీస్లో మనకి ఇది పనికి రావాలి, గుర్తు రావాలి. చంపే ముందు గుర్తు వస్తే చాలా మంచిది, చంపిన తర్వాత అయినా ఒక్కసారి ఆలోచించాలి, ఈ దోమ ఎవరు, నేనెవరు, ఎందుకు దోమగా వచ్చింది, ఎందుకు నా మీద కూర్చుంది. అది కూడా పంచభూతమే, నేను కూడా పంచభూతమే. అందులో కూడా ఒక జీవాత్మ ఉంది. ఎవరి ప్రతిబింబం అది? అదే శుద్ధ చైతన్య ప్రతిబింబ, బ్రహ్మ ప్రతిబింబమే ఈ దోమలో కూడా ఉంది. అదే ప్రతిబింబ నాలో కూడా ఉంది. కొంచెం తేడా ఏంటి అంటే అది ఒక ప్రాణి శరీర, నాది ఒక మనుష్య శరీర. అది దేనికి వచ్చింది? కర్మ ఫల అలా ఉండింది. కర్మ గురించి వచ్చే వారం మనం చూద్దాము. కర్మ ఫల అలాగుంది కాబట్టి ఈ జన్మ వచ్చింది. నా కర్మ ఫల ఇలా ఉండింది, అందుకే ఈ జన్మ, మనుష్య జన్మ నాకు వచ్చింది.
కానీ వచ్చే జన్మ ఎలా వస్తుందో చెప్పలేము. ఒక దోమగా కూడా పుట్టొచ్చు, ఒక చీమగా కూడా పుట్టొచ్చు. మన కర్మఫలాన్ని ఆధారపడి మన వచ్చే జన్మం ఉంటుంది. ఇలాంటి భావన అప్పుడప్పుడు మనము తీసుకురావాలి. దృష్టికోణ, నేను ఈ దేహం కాదు, బాగలేదు, అవును సరియే, మనకు చింత ఉంటుంది. కానీ మళ్ళీ ప్రశ్న వేసుకోవాలి, ఎవరికి ఇది బాధ, నొప్పి ఎవరికి ఉంది? దేహం కదా, నేను ఈ దేహం కాదే, అయితే నాకు నొప్పి లేదు. అలాంటి భావన చాలా కష్టం అది. కానీ ప్రతి ఒక గంట ఒక్కసారి అయినా మనము గుర్తు చేసుకోవాలి, నేను ఈ దేహం కాదు. ఒక మంత్రలా కాదు, ఆ భావన రావాలి అక్కడ. అంటే మన డైలీ చేసే యాక్టివిటీస్లో ఇది మనకు పనికి రావాలి. ఊరికే థియరీ తెలుసు, ఒక లెక్చర్ కూడా ఇవ్వచ్చు, ఒక సత్సంగ కండక్ట్ చేయడం ఏం పెద్ద పని కాదు. కానీ అది ఆచరణలో తీసుకురావాలి. అందుకే దాన్ని మనన చెయ్యాలి, చింతన చెయ్యాలి దాని గురించి. ఇప్పుడు మన లేడీస్కి పెళ్ళి అయిన తరువాత ఫస్ట్లో భర్త ఇంటికి వెళ్ళి, అంటే మన ఇల్లే అది వెళ్ళి అక్కడ నా ఇల్లు అని చెప్పడానికి కూడా చాలా కష్టం అవుతుంది. నా ఇల్లు అని ఇంకా పుట్టినకే మనము నా ఇల్లు అంటాము. కొన్ని రోజుల తర్వాత అలవాటు అవుతుంది. ఫస్ట్లో ఇక్కడ కొంచెం పద్ధతి వేరేగా ఉంటుంది, అక్కడ పెరిగిన చోట వేరే పద్ధతి ఉంటుంది. ఫస్ట్లో చాలా కష్టం అనిపిస్తుంది. ఎప్పుడు అమ్మ పుట్టింటికి వెళ్ళిపోతామో, అమ్మ నాన్నతో కొన్ని రోజులైనా ఉండి రావాలి, ఒక్క నెల దొరికితే ఎంత సంతోషమో. అదే కొన్నేళ్ళ అయిన తరువాత మనకి ఇక్కడ అలవాటు పడిపోతాము. అక్కడి నుంచి కొంచెం డిటాచ్ అయి ఇక్కడికి అటాచ్ అవుతాము. ఇంకా వయసు అయిన తరువాత పుట్టింటికి వెళ్ళడానికి అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఒక 2-3 రోజులు అయిన తర్వాత మన ఇంటికి మనం ఎప్పుడు వెళ్ళిపోదామా అని అనిపిస్తుంది కదా. ఇది మనకందరికీ వచ్చే అనుభవం. ఎందుకు? ఇప్పుడు ఇక్కడ అటాచ్మెంట్ ఎక్కువ ఉంది. అక్కడి నుండి తీసేసి అక్కడ కూడా కావాలని ఉంది, కానీ ఎక్కువ వద్దు, కొన్ని రోజులు చాలు. ఎందుకు? చిన్న పిల్లలు వస్తే, మా మనవడు మనవరాలు వస్తే కొన్ని రోజులు బాగా ఆడతారు. ఆ తర్వాత నేను మా ఇంటికి వెళ్ళిపోవాలి, నా ఇంటికి వెళ్ళిపోవాలి అంటారు. ఎక్కడ ఉంది మన ఇల్లు? ఎక్కడి నుండి వచ్చాము? ఇక్కడ కొంచెం ఆ దృష్టికోణం మనము మార్చడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు వరకు నేను అంటే ఈ దేహ, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు దీని గురించే ఆలోచించాను. ఎప్పుడు చూస్తే ఏం తినడం, ఏం వంట చేయడం, ఇదే పని మనకు. ఎందుకు? నాలుక అడుగుతుంది కదా, అది చెయ్యి జ్యోతి, ఇది చెయ్యి జ్యోతి, ఇది తినాలి, అది తినాలి. ఎంతసేపు ఉంటుంది? ఎంత టేస్టీ ఫుడ్ అయినా కూడా ఎంతసేపు పొట్టలో ఉంటుంది, తర్వాత బయటకి వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళకపోతే బాధ మనకు. దానికి ఎంత కష్టపడతాము, గంట వంట చేసి దాన్ని తింటాము కదా. చెయ్యకూడదు అని కాదు, కానీ కొంచెం మన దృష్టికోణం మార్చే ప్రయత్నం చేయాలి. అందుకే అప్పుడప్పుడు పని చేస్తూ ఇది నేనా? ఎవరైనా మన తిడితే, ఎవరిని తిట్టారు? తిట్టంగానే మనకు ఎంత కోపం వస్తుంది. అక్కడ మళ్ళీ తిట్టుతాం మనం కూడా. తిట్టే ముందు ఒక్కసారి ఆలోచించాలి, ఎవరిని తిట్టారు? ఓ, ఈ దేహాన్ని తిట్టారు, నేను కాదు కదా, అయితే నన్ను ఎలా తిట్టగలుగుతారు? నేను అన్ని చోట ఉన్నాను కదా. ఇలాంటి భావన ప్రయత్నపూర్వకంగా మనము అప్పుడప్పుడు ఒక రోజుకు ఒక 2-3 సారి అయినా, కొన్ని సెకండ్స్ చాలు, 1 మినిట్కి కూడా రాకపోవచ్చు, కొన్ని సెకండ్స్ అయినా అది మనమందరూ కూడా ప్రయత్నం చేయొచ్చు. అలా దృష్టికోణం మారుస్తే ఏమవుతుంది? ఏవంచ వేదాంత వాక్యైః సద్గురూపదేశేన చ సర్వేష్వపి భూతేషు ఏషాం బ్రహ్మబుద్ధిరుత్పన్న తే జీవన్ముక్తః ఇత్యర్థః. ఎవరికి ఇలాంటి దృష్టికోణం మార్చేసి ఆ జ్ఞానం వస్తుందో వాళ్ళకి పేరు
జీవన్ముక్త. జీవంలో ఉండినప్పుడే మోక్ష, చనిపోయిన తర్వాత కాదు, ఉండినప్పుడు. ఆ జ్ఞానం వస్తే, జ్ఞాన ఫలం ఇప్పుడు జ్ఞానం వస్తే మనకేం వస్తుంది? ఇంత కష్టపడి ఆ జ్ఞానం వచ్చింది అంటే మనకేం వస్తుంది? అందులో ఉంటుంది కదా, మనకెప్పుడు ఇంతే బిజినెస్. ఇది వస్తే నాకేం వస్తుంది, నేను మీకు ఇది చేస్తే మీరు నాకేమిస్తారు, ఇలాంటిదే కదా. అదే అంటున్నాడు ఇక్కడ, అంటున్నారు వేదాంత వాక్యై, ఇవి అన్ని వేదాంత వాక్యాలు. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ. నేను అంటే ఎవరక్కడ? ఈ దేహ కాదు, సూక్ష్మ శరీరము కాదు. నేను అంటే ఆ బ్రహ్మ. బ్రహ్మ ఈక్వల్స్ బ్రహ్మ, ఏముంది అందులో? కరెక్ట్ ఈక్వేషన్ కదా. ఈ స్థూల శరీరమే బ్రహ్మ అని అనుకుంటే అది తప్పు. ఒక జ్ఞాని అనుకుంటాడు ప్రపంచం మొత్తం నా లోపల ఉంది అని. మనం అజ్ఞానులు ఏమనుకుంటాము? మనము ప్రపంచంలో ఉన్నాము అని. జ్ఞానికి మొత్తం ప్రపంచం నాలోనే ఉంది. ఇక్కడ ఏమైతే కూడా తెలుస్తుంది. మనకు చెవి నొప్పి అయితే ఎట్లా తెలుస్తుంది? అది నా పార్ట్ కదా, నాకు తెలుసు అని అనిపిస్తుంది కదా మనకు. అలాగే జ్ఞానికి ప్రపంచం మొత్తం ఆయన దేహమే. ఎక్కడ ఏమి అయితే కూడా, ఏమి జరిగితే కూడా అది ఆయనకి తెలుసు. జ్ఞాని ఏమంటాడు అంటే, మనం ఏమంటాము చూద్దాము, జ్ఞాని తర్వాత చూద్దాము. అజ్ఞాని అంటే ఆత్మ నా లోపల ఉంది, నా బయట కూడా అన్ని చోట సర్వవ్యాపిగా ఉంది అంటాము. నా లోపల ఉంది, నా బయట కూడా ఉంది అంటారు. అదే జ్ఞాని అయితే నా లోపల నా బయట అన్నాడు. ఏమంటాడు? నేనే ఆ చైతన్య, నేనే ఆ ఆత్మ. ఇది తేడా. మనం అంటాం కదా, మన లోపల ఆ ఆత్మ ఉంది. ఆత్మ అనేది బయట కూడా ఉంది, విత్ ఇన్ అండ్ వితౌట్ అంటాం. అదే జ్ఞాని అయితే నా లోపల అని అన్నాడు, నా బయట, నాది అనేది లేదు అక్కడ. అయితే నేనే ఆ చైతన్య. ఇది వేదాంత వాక్య. ఎక్కడ మనము జీవాత్మ ఈక్వల్స్ పరమాత్మ అని ఒక ఈక్వేషన్ వచ్చినట్టు వాక్యాలు వస్తాయో దానికి పేరు మహావాక్యాన్ని. ఇలాంటి వేదాంత వాక్య ఎలా చదవాలి అంటే సద్గురు ఉపదేశేన. మనం ఊరికే ఒక ఉపనిషత్తు బుక్ పడుకొని చదివితే ఏమి అర్థం అవ్వదు. ఏం అర్థం అవ్వకపోతే పర్లేదు, కానీ అపార్థం, తప్పార్థం చేస్తే తప్పుగా తెలుసుకుంటాము. ఓహో, నాకేం తెలుసు అదే కరెక్ట్ అని ఇంకో 10 మందికి ఒక క్లాస్ తీసుకుంటాను. ఏంటి నేర్పించేది ఏంటి? నేనేం తప్పు నేర్చుకున్నానో అదే తప్పు అందరికీ కూడా. అందుకే సద్గురు ఉపదేశేన. ఎవరి సద్గురు? ఎవరు ఒక్క సమయంలో విద్యార్థిగా ఉండి ఆయన సద్గురు దగ్గర ఆయన నేర్చుకున్నాడో అలాంటి వాడే ఇప్పుడు సద్గురు. ఎందుకు అలాంటి వాళ్ళు కావాలి? అలాంటి వాళ్ళు బాగా నేర్చుకొని ఆ తత్వం ఏంటో అని తెలుసుకొని తరువాత ఉపదేశిస్తున్నారు. అందుకే అలాంటి వాళ్ళతో నేర్చుకోవాలి. సద్గురు ఉపదేశేన చ సర్వేష్వపి భూతేషు. ఎవరిలా నేర్చుకొని తరువాత అన్ని భూతాల్లో ఒకే సమాన దృష్టిగా చూస్తారో. సర్వేష్వపి భూతేషు ఏషాం బ్రహ్మబుద్ధిరుత్పన్న. అందరూ ఎవరున్నారు? అదే చైతన్య. ఏ తేడా లేదు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండిత సమదర్శిన అన్నాడు భగవంతుడు 5వ అధ్యాయం. ఒక విద్య ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు, లేదా ఒక చాండాల ఉండొచ్చు, ఎవరైనా కూడా సమదర్శిన. అందరూ సమానంగా ఎవరు చూస్తారో వాళ్ళకి పండిత అని పేరు పెట్టారు. అందులో ఒక కుక్క ఉండొచ్చు, ఏ ప్రాణి ఉండొచ్చు, ఒక చెట్టు ఉండొచ్చు, ఏదైనా సమాన దృష్టితో ఎవరు చూస్తారో. మనకు వ్యవహారంలో ఇది కుదరదు.
ప్రపంచ వ్యవహారం చేసినప్పుడు ఇప్పుడు చూడండి, ఒక ఫంక్షన్ చేస్తున్నాము అనుకోండి, ప్రైమ్ మినిస్టర్ని మనము పిలుస్తాము. ప్రైమ్ మినిస్టర్ని పిలిచి అక్కడ ఒక ఇద్దరు ముద్దరు మినిస్టర్సో ఎవరెవరో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళని మాత్రమే స్టేజ్ మీద కూర్చోపెట్టి మనము ఫంక్షన్ జరుపుతాము. అప్పుడు అక్కడ అడగొచ్చు, ఇదేంటి సమదర్శిన అన్నారు, కానీ ఒక బ్యాంకు పియోన్ ఇక్కడ ఇక్కడ కూర్చున్నాడు, చైర్లో ఇక్కడ కూర్చున్నాడు, ఆ ప్రైమ్ మినిస్టర్ ఏమో పెద్ద స్టేజ్ మీద, మరి సమదర్శన ఎట్లా అవుతుంది? వ్యవహారంలో అలాంటి భావన కుదరదు. భావన ఉండాలి, కానీ అది కృతిలో మనము తీసుకురాలేము. ఇది అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆ భావన ఉండాలి. అక్కడ ప్రైమ్ మినిస్టర్ని అక్కడ కూర్చోపెట్టి ఇక్కడ వేరే వాళ్ళని ఇక్కడ కింద కూర్చోపెడితే కూడా మనస్సులో ఆ భావన ఉండాలి, అందరూ సేమ్ అని భావన ఉండాలి, కానీ వ్యవహారంలో అది చెయ్యలేము. అయితే మనస్సు ఎలాగుండాలి? ఓహో ఆయన ఏంటో గ్రేట్, ఈయనేంటి ఒక్క చిన్న ఇది మాత్రమే, అలాంటి భావన మనకు రాకూడదు. అందరిలో బ్రహ్మ చైతన్య దాన్ని చూస్తే అలాంటి వ్యక్తికి జీవన్ముక్త ఇత్యర్థ. అలాంటి వ్యక్తికి ఏం పేరు? జీవన్ముక్త. జీవన్ముక్త జీవంలో ఉండినప్పుడే, చనిపోయిన తరువాత కాదు, జీవంతంగా ఉండినప్పుడే ఎవరికి ఇలాంటి జ్ఞానం వస్తుందో అలాంటి వాళ్ళకి పేరు జీవన్ముక్త అంటున్నారు ఆదిశంకరాచార్యులు. ఇందులో ఇది మొదటి ఒక ఫలం, జ్ఞాన ఫలం. ఆ జ్ఞాన తత్వమసి అహం బ్రహ్మాస్మి, ఆ జ్ఞాన వస్తే ఏమవుతుంది అంటున్నారు. సమదర్శిన చూసే వాళ్లలో మాత్రమే బ్రహ్మ చైతన్యమని కాదు, కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, దుఃఖ పరిస్థితులు వస్తాయి, అందులో సమదర్శంగా ఉండాలి. సమదృష్టి, సమాన దృష్టి అందులో ఉండాలి. ఓహో ఇదేదో కష్టం వచ్చినప్పుడు ఏడుపు, ఆ తర్వాత సుఖం వచ్చినప్పుడు ఆహాహా అని అక్కడ ఎగిరితే ఇది సమదర్శన కాదు. అందరిలో కూడా ఆ చైతన్యం చూడాలి. అలాగే అన్ని ఏ పరిస్థితి వస్తే కూడా ఇది ఏమి తేడా రాకూడదు. శీతోష్ణ దుఃఖ దుఃఖేషు తథా మానాపమానయో, మాన అపమాన అన్ని ఒకే విధంగా స్వీకార చెయ్యాలి. ఇది చేయగలుగుతామా? ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాము చూడండి, లైఫ్ ఇన్సూరెన్స్, తర్వాత ఒక ఇంటికి హౌస్ ఇన్సూరెన్స్, వాహన వెహికల్ ఇన్సూరెన్స్, అన్ని ప్రాపర్టీ ఇన్సూరెన్స్, అన్ని దీనికి ఇన్సూరెన్సే మనకు. అదే ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు మనకు భావనలు ఎలాగుంటాయి? అలాంటి భావనలకి ఒక ఇన్సూరెన్స్ కావాలి కదా. ఆ భావనలు వచ్చినప్పుడు తట్టుకోలేకపోతే ఎంత కష్టం అది. అది తట్టుకోవాలి అంటే ఒక ఇన్సూరెన్స్ పాలసీ మనం అందరూ తీసుకోవాలి. ఏమది ఇన్సూరెన్స్ పాలసీ? ఇదే జ్ఞాన. ఎంత కష్టం వస్తే కూడా, సుఖం వస్తే కూడా ఇది కొన్ని రోజులు ఉంటుంది, ఆ తర్వాత ఉండదు. ఎవరికి కష్టం వస్తుంది, ఎవరికి సుఖం వస్తుంది? దేహమో మనసో బుద్ధికో రావచ్చు, ఇంద్రియాలకు రావచ్చు. చెవులు వినపడటం లేదు, అది ఒక ప్రాబ్లము. అది ఎవరికి వచ్చింది? చెవి అనేది ఇంద్రియానికి వచ్చింది, నాకు కాదు. సులభంగా లేదు, కానీ ఇలాంటి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ మనము చెప్పుకోవాలి, ఇది నాకు కాదు. కష్టం వచ్చింది, దుఃఖం వచ్చింది, నాకు కాదు, నేను ఈ దేహం కాదు, ఇలాంటి పరిస్థితి నాకు వస్తుంది, దేహానికి వస్తుంది, నాకు కాదు. ఇది ప్రయత్నం చేసి 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 మనము మన డైలీ యాక్టివిటీస్లో దీన్ని తీసుకురావాలి. ఇది మొదటి ఫలం. ఆ జ్ఞానం వస్తే ఏమవుతుంది అని దానికి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉండదు, ఏ భయం ఉండదు. లేకపోతే మనకు ఎంత ఏమి చూస్తే కూడా భయమే.
ప్రపంచం అంటే ఇలాగ అయిందండి ఇప్పుడు. ఏదో పెద్ద మనకి అనుభవం ఉండినప్పుడు మనం చెప్తాం అందరితో, చూడండి పిల్లలు ఎలాగున్నారు. మన పేరెంట్స్ కూడా ఇలాగే చెప్పేవాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ కూడా అలాగే చెప్పేవాళ్ళు. ఏమిది కొత్తది కాదు. మేము చిన్నగా ఉండేప్పుడు ఎంత బాగుంటుంది, ఇప్పుడు చూడండి కదా. మనకేమో మన లైఫే చాలా, మనమే గ్రేట్. ఇంకా ఇప్పుడు ఈ జనరేషన్ ఏం బాగాలేదు, ఎలా ఉంటారు చూడండి. ఆహా, మన పేరెంట్స్ని అడిగితే వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు అలాగే, ఇప్పుడు కూడా చెప్తారు. మేము చిన్నగా ఉండినప్పుడు ఎంత బాగుంటుందండి. మన పిల్లలు కూడా వాళ్ళ పిల్లలకి అలాగే చెప్తారు. ఇది సహజంగా ఉండటమే. కానీ మనము ఆలోచించాలి, ఈ భయం ఎందుకు వస్తుంది? వయసు అయిన తర్వాత నన్ను ఎవరు చూసుకుంటారు? పిల్లలు చూసుకుంటారో లేదో, ఏమో అమెరికా ఆస్ట్రేలియాని వెళ్ళిపోయారు, ఎవరు చూస్తారు? ఇక్కడ ఉన్నవాళ్ళు చూసుకుంటున్నారా? డబ్బు ఉంటుందో లేదో, అన్ని ఏది అడిగితే మనకు భయమే. ఎందుకు ఈ భయం వస్తుంది అంటే, ఎప్పుడు సరిగా జ్ఞానం లేదో, అజ్ఞానం ఎప్పుడు వరకు ఉంటుందో అప్పుడు వరకు ఈ సంసార, ఈ భయ, అభద్రత మనతో ఉంటుంది. నా నివర్తతే అన్నారు. అజ్ఞాన అంటే నేను ఎవరు అని సరిగా జ్ఞానం లేకపోవటం. దాని గురించి జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏదో నాకు ఈ వంట ఇది రాదు, లేదా మ్యాథ్స్లో ఈ థియరం రాదు, అది మాత్రమే కాదు. మెయిన్గా ఈ అజ్ఞానం. ఎప్పుడు వరకు ఈ అజ్ఞానం ఉంటుందో అప్పుడు వరకు మనకు ఈ సంసారం మనతోనే ఉంటుంది. సంసారం అంటే మళ్ళీ భయ. అది పోవాలంటే ఏం చేయాలి? మనము నామస్మరణ చేయాలి, స్తోత్ర పాడాలి, పూజ చేయాలి, అవి అన్నీ ఉంటాయి. దానితో జ్ఞానవృద్ధి అవ్వాలి. కర్మయోగ, ఉపాసనా యోగ, జ్ఞానయోగ. కర్మయోగ చేస్తే ఏమవుతుంది? మనస్సు పరిశుద్ధంగా తయారవుతుంది. తర్వాత అంటే కర్మయోగ చేసిన తర్వాత ఉపాసనా యోగా అని కాదు, టాపిక్ తర్వాత అంటున్నాను. ఉపాసనా యోగాలు, ఇక భక్తి యోగ ఏమవుతుంది? పూజ, పారాయణ ఇవన్నీ చేస్తే, నామస్మరణ చేస్తే ఏమవుతుంది? మనస్సు స్ట్రాంగ్ అవుతుంది. కర్మయోగ చేసి పరిశుద్ధమైంది. ఇప్పుడు పూజ, సహస్రనామ ఇవన్నీ పారాయణం చేసి బాగా స్ట్రాంగ్గా తయారైంది. ఇప్పుడేమవుతుంది? జ్ఞానం ఇక్కడ దిగడానికి సిద్ధంగా అర్హతలు అన్ని రెడీగా ఉన్నాయి. ఇప్పుడు జ్ఞానం ఆహా ఎంత మంచిగా ఇక్కడ ఉండిపోతుంది. ఉండిపోతే ఈ సంసార భయ అనేది లేదు, దేని గురించి కూడా భయ అనేది లేదు. ఎందుకు? మృత్యోర్మ అమృత. ఇప్పుడు అమృత అని తెలుసు, నేను అమృత, నాకు మరణం లేదు అని తెలిసిన తర్వాత దేని భయం మనకు? అయితే ఇది మొదటి జ్ఞానఫల. ఆ జ్ఞానం వస్తే ఏమవుతుంది? అది మొదటి జ్ఞానఫల. జీవన్ముక్త అంటే ఎవరు అని తర్వాత అడుగుతున్నాడు. దాని ముందు ఇంకొక తర్వాత వచ్చే లైన్ అది అంటే ఇంకొక ఫల. ఏ కర్మ బంధన లేదు. మనకు కర్మ ఫల ఉంటుంది. చేసిన ప్రతి ఒక్క కర్మానికి కర్మ ఫల ఉంటుంది. అదే జీవన్ముక్త ఎప్పుడు అవుతామో అప్పుడు కర్మ ఫల అనేది లేదు. 3 రకాల కర్మాలు ఉంటాయి: సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. ఇవి 3 కూడా లేదు అంటే విదేహముక్తి, ఆ తర్వాత మళ్ళీ జన్మం లేదు. ఇది ఇంకొక ఫలం. ఒకటి మనకు ఆ ఇమోషనల్ సెక్యూరిటీ, ఆ జ్ఞానం వస్తే సంసార అనేది లేదు అంటే ఆ భయమే లేదు. ఇంకొకటి విదేహముక్తి, మనకు మళ్ళీ జన్మం లేదు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అనేదికి ఫుల్ స్టాప్. ఇంకా మళ్ళీ పుట్టం. ఇవి ఫలం, జ్ఞాన ఫలం. ఆ జ్ఞానం వచ్చిన తరువాత
ప్రారబ్ధ కర్మ ఎప్పుడు వరకు ఉంటుందో అప్పుడు వరకు ఉంటాడు ఆ వ్యక్తి. ఆ తరువాత మళ్ళీ జన్మం లేదు. ఇది మనకందరికి కావాలి కదా. ఈ అధ్యాత్మ పథంలో 2 స్థితులు ఉంటాయి. మొదటిది దాసోహం. నేను భగవంతుడికి దాసుడు, దాస నేను అని. అంటే నువ్వు వేరు, నేను వేరు. నువ్వేమో చాలా సర్వజ్ఞుడు, నిరహంకారుడు, నేను అహంకారం ఉంది, అల్పజ్ఞ, ఇవి అన్నీ. అధ్యాత్మపథంలో ముందుకు వెళ్తూ 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 సోహం, నువ్వే నేను, అతనే నేను, సహ అంటే అతను, అతనే నేను, అహం బ్రహ్మాస్మి, ఆ లెవెల్కి రావాలి. ఇది అధ్యాత్మ పథం. భగవంతుడు అంటే ఏదో వైకుంఠ అక్కడ ఉంటాడు, మనము ఇంత చెయ్యాలి, అవి అన్నీ ఉంటుంది. ద్వైత కావాల్సిందే. మొదటిలో అవన్నీ కావాలి. ఆ తరువాత కొంచెం కొంచెం మనము ముందుకు ప్రయాణం చేస్తాం కదా. ప్రయాణం అంటే కూర్చొని ఏదో వెహికల్ వెళ్ళినట్టు కాదు. మనస్సు అలా తయారైనప్పుడు అహం బ్రహ్మాస్మి అనే ఇలాంటి మహావాక్య, అతనే నేను, ఇలాంటి మహావాక్య ఎప్పుడు బుర్రకి ఎక్కుతుంది. ఎక్కకపోతే మళ్ళీ ట్యుటోరియల్ క్లాస్ తీసుకోవాల్సి వస్తుంది. కర్మయోగ, ఉపాసన యోగ, కర్మయోగ, ఉపాసన యోగ చేస్తూ 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 అంత పరిశుద్ధంగా మనసు తయారై అంత స్ట్రాంగ్గా తయారైతే అప్పుడు చెప్పిన ఆ జ్ఞానం మనకు వస్తుంది. ఇప్పుడు దీనికి కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఎలాగుంటుంది జీవన్ముక్త అంటే ఎలాగుంటే, మనము నాటకాలు చూస్తాం. ఒక నాటకం జరుగుతుంది అనుకోండి. రామాయణ, శ్రీరాముడు భార్య సీతాని వెతుకుతూ ఉంటాడు. అడవిలో ఏ చెట్టు కనపడితే, ఏ రాళ్ళు కనపడితే నా సీతని చూసావా, నా సీతని చూసావా అని ఏడుస్తూ ఏడుస్తూ ఉన్నాడు. ఆ యాక్టర్ ఎవరు అభినయం చేస్తున్నారో ఆ వ్యక్తికి తెలుసు, నేను నిజంగా రాముడు కాదు. ఎందుకు? నా భార్య అక్కడ కూర్చుంది, ఫ్రంట్ రోలో డ్రామా చూస్తుంది, నా భార్య అది. మరి నా భార్యను చూశారా, నా భార్యను చూశారా అని అభినయం చేస్తున్నాడే. ఆ అభినయించే యాక్టర్కి తెలుసు, నేను నిజంగా వెతకట్లేదు భార్యని, భార్య ఎక్కడ కూర్చుంది, కానీ అభినయం చెయ్యాలి. వెనక గ్రీన్ రూమ్కి వెళ్ళిపోతే అమ్మ తెలుసు నా భార్య అక్కడ ఉంది అని తెలుసు అని గుర్తుకు వస్తుంది. అంటే అభినయం చేస్తూ చేస్తూ కూడా మనస్సులో లోపల ఆయనకి తెలుసు, నా భార్యని నేను వెతకట్లేదు, ఇది నేను చేసే అభినయ చేసినప్పుడు ఎలా చెయ్యాలి? నా సీత వాళ్ళని కూడా చూశారా, నా సీతను చూశారా, అట్లా కాదు కదా. ఆ భావనతో ఎవరైనా చూశారా, నా సీతని చూశారా, అలా కదా అభినయం అంటే. మంచి అభినయం, బెస్ట్ యాక్టర్ అవార్డు దొరకాలి అంటే అలా మనము అభినయం చేయాలి. అదే మనం ఇక్కడ చేసేది. అందరికీ కూడా భగవంతుడు వేరే 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 పార్ట్ ఇచ్చారు. ఒక్కరొకరికి ఒక్కొక్క పాత్రం. అందులో అందరూ ఒకే అలాగ ఉండరు, ఇద్దరు ఒకే అలాగ ఉండరు. కానీ నాకు భగవంతుడు ఇచ్చిన ఈ పాత్రాన్ని నేను పర్ఫెక్ట్గా అభినయించాలి. కానీ నిజంగా నేనెవరు? నిజంగా నేను ఆ శుద్ధ చైతన్య. ఇది ఒక డ్రామా మాత్రమే. డ్రామాలో ఏడవాల్సి వస్తుంది, నవ్వాల్సి వస్తుంది, తిట్టాల్సి వస్తుంది, తిట్టలు తినాల్సి వస్తుంది. చేద్దాం, మంచిగా చేసినప్పుడు మర్చిపోకూడదు, నేను ఆ శుద్ధ చైతన్య. ఈ భావనతోనే మనము అభినయించాలి అందరూ కూడా. ఇది ఒక డ్రామా అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ఉదాహరణ, డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ఎలా ఉంటాము? ఫస్ట్లో ఎవరు డ్రైవ్ చేస్తున్నారో, నేర్చుకుంటున్నారో
వేరే వాళ్ళు ఎవరైనా కారులో ఉన్న వాళ్ళు మాట్లాడితే కోపం వస్తుంది, మాట్లాడొద్దు. లేదా పేరెంట్స్ ఎవరైనా పిల్లలు నేర్చుకుంటున్నారు అంటే వేరే పిల్లలతో చెప్తారు, మాట్లాడొద్దు, అక్కను అన్నను నేర్చుకుంటున్నారు, నేర్చుకొని మాట్లాడితే ఏమవుతుంది, అయ్యో ఫోకసే ఉండదు, మళ్ళీ యాక్సిడెంట్ అవుతుంది. ఓహో సరే, ఎవరిని మాట్లాడనివ్వరు. అదే ఒక 10 సార్లు ఇలా డ్రైవ్ చేస్తూ చేస్తూ అలవాటు అయిపోతుంది. అప్పుడు ఆ దృష్టి ఒకటి రోడ్డు మీద ఉంటుంది, కానీ ఎవరైనా మాట్లాడితే కూడా ఏమి డిస్టర్బెన్స్ అని అనిపించదు. అది ఎక్స్పర్ట్ అయిన తర్వాత వెళ్తూ వెళ్తూ మాట్లాడతాము, పాటలు వింటాము, తర్వాత ఏ షాప్ ఎక్కడ ఉంది అని వెతుకుతాము, అటు ఇటు చూస్తాము, కానీ ఒక దృష్టి రోడ్డు మీద ఉంది, లేకపోతే యాక్సిడెంట్ అవుతుంది అని తెలుసు. అయితే మనకి ఇది కొత్తదేమి కాదు. ఇక్కడ దృష్టి పెట్టి వేరే అన్ని పని చేయడం ఎలాగని మనకు తెలుసు. ఇక్కడ మనం ఇప్పుడు మన జీవితంలో మనం ఏం చేసుకోవాలి అంటే, అన్ని పని ఏ పాత్ర మనకు ఉందో ఆ పాత్ర మనము నిర్వహించాలి, కానీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది ఉండాలి. నేను ఈ యాక్టర్, ఇది నేను కాదు, ఇది అభినయం మాత్రమే. నేను ఆ శుద్ధ చైతన్య బ్రహ్మ, నేను అహం బ్రహ్మాస్మి. ఆ డ్రైవర్ ఇప్పుడు ఎక్స్పర్ట్ అవుతే ఎవరైనా మ్యూజిక్ వేస్తే ఇలాగ డాన్స్ కూడా వేసుకొని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఎవరైనా ఏమైనా మొబైల్ చూపిస్తే మొబైల్ కూడా చూస్తాడు. పెద్ద మెసేజ్ ఉంది, అన్ని చదువుతాడు, కానీ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. అయితే మనము కూడా ఆ ఒక్క దృష్టి, ఆ బ్రహ్మ, నేను బ్రహ్మ చైతన్య, శుద్ధమైన చైతన్య నేను, ఇలాంటి భావన ఉండాలి. ఇంకొక ఉదాహరణ, మనము సినిమా థియేటర్ వెళ్ళి సినిమా చూస్తాము. ఆ సినిమా చూపించేది ఒక గోడ మీద స్క్రీన్ అంటాము, వైట్ స్క్రీన్ ఉంటుంది, దాని మీద దీన్ని ప్రొజెక్ట్ చేస్తారు, సినిమాని ప్రొజెక్ట్ చేస్తారు. ఈ సినిమాలో ఒక హీరో ఉంటాడు, ఒక విలన్ ఉంటాడు. ఎలాంటి వ్యక్తులు ఉంటే కూడా ఆ స్క్రీన్కి ఏమైనా అవుతుందా? ఒక రోడ్ చాలా బాగుంది, ఇంకొక రోడ్ అసహ్యంగా ఉంది. సినిమాలో అసహ్యమైన రోడ్ ఉంటే కూడా ఆ స్క్రీన్కి ఏమీ తేడా లేదు. మంచి క్లీన్గా ఉన్నటువంటి రోడ్ ఉంటే కూడా ఏదో అక్కడ స్క్రీన్, చాలా మంచి రోడ్ ఉంది అని అంటుందా? ఏమీ లేదు. ఆ గోడకి లేదా స్క్రీన్కి ఏ తేడా లేదు. మనమందరూ కూడా నిజంగా చూస్తే ఆ గోడ, ఆ స్క్రీన్, కానీ దాని మీద పడే ప్రొజెక్ట్ అయిన ఈ సినిమా ఉంది కదా, మనము ఆ హీరో హీరోయిన్ అనుకొని ఒక్కొక్కసారి చాలా సంతోషంగా ఉంటాము, ఇంకొకసారి చాలా దుఃఖంగా ఉంటాము. సినిమా వెళ్ళడానికి థియేటర్ వెళ్తే ఇది గుర్తు చేసుకోవాలి, వెనక ఉన్నటువంటి ఆ స్క్రీన్ నేను. మనమేమో హీరోకి ఏమైనా అయితే ఎంత, ఎవరైనా వచ్చి ఆ విలన్ ఒక గ్రూప్ ఉంటుంది చూడండి, అన్ని సినిమాలు ఇది వస్తాయి, ఒక్కడే ఒక హీరో అందరిని కొట్టి చంపేస్తాడు, మనకెంత సంతోషం అక్కడ. ఎందుకు? మనమే ఆ హీరో అయినట్టు. అది హీరోని ఎవరైనా కొడితే మనకు అక్కడ దుఃఖం. అది నిజంగా జరగట్లేదు కదా, అది కూడా తెలుసు మనకు, సినిమాని కూడా తెలుసు, అయితే కూడా అక్కడ కూర్చొని ఏడుస్తాం. మనము నిజంగా అంటే అది ఆ స్క్రీన్ నేను. ఈ సినిమా అంతా క్షణికం, టెంపరీ మాత్రమే. ఈరోజు ఈ సినిమా, వేరే నెక్స్ట్ రోజు ఇంకొక కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, వేరే సినిమా కదా, ఒకే సినిమా ఉంటుందా? కానీ స్క్రీన్, అందులో ఏ మార్పు లేదు, అదే స్క్రీన్. అలాగే శుద్ధ చైతన్య నేను, నేనా ఎప్పుడు సేమ్ ఉన్నటువంటి ఒక స్క్రీన్ నేను. ఇంకొక ఉదాహరణ, సంగీత పాడేవాళ్ళు గమనిస్తే ఒక శృతి పెట్టుకుంటారు, ఒక తాన్పుర ఉండొచ్చు, లేదా ఒక శృతి బాక్స్ ఉండొచ్చు, హార్మోనియం ఉండొచ్చు, లేదా మొబైల్లో ఆ శృతి వేసుకుంటారు. ఎందుకు?
ఆ శృతిలో పాడాలి. రకరకాల రాగాలు, రకరకాల తాళాలు, రకరకాల భాషలు, రకరకాల భజనలు, పాటలు, సంగీతం. కానీ ఆ శృతి అనేది ఒక వ్యక్తికి అదే శృతిలో పాడాలి. ఆ ఒక్క ప్రోగ్రాం అంటే ఒక్క శృతిలో ఒక్క పాటు, ఇంకొక శృతిలో ఇంకొక పాటు. ఆహాహా, అదే అవ్వదు. కచేరీలు అవన్నీ నడవదు. ఒక్క శృతి. ఇప్పుడు ఆ పాడేవాడు నాకు శృతి మీద ఫోకస్ ఉండాలి అని అనుకొని శృతి మీదని మాత్రమే ఫోకస్ చేస్తే ఎలా పాడుతాడు? మనసులో ఒక్క ఇది ఆ శృతి మీద ఉండాలి. ఇంకా ఆ పాటు బై హార్ట్ రావాలి, లేదా అక్కడ బుక్కు చూడాలి. రాగా తేడా రాకూడదు, తాళ తప్పు అవ్వకూడదు. ఇవి అన్నీ గమనించాలి కదా. ఆ శృతిని వింటూ ఉంటాడు. దానితో వేరే వేరే భాషలు, పాటలు, తాళ ఏది కూడా తప్ప అవ్వకూడదు. తప్ప అయితే ఇదేంటి సంగీత కచేరీ ఏం బాగాలేదు అని అంటారు కదా. ఆ శృతి మారితే అపశృతి అంటాం. అది మారకూడదు. అది సేమ్ అలాగే ఉండాలి. అయితే మనకు ఒక్క దృష్టిని ఒక చోట పెట్టి వేరే ఎలా పని చేయాలో ఇది తెలుసు, మనకందరికీ తెలుసు. ఒక చిన్న పిల్ల బయట ఆడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు లోపల వెళ్ళి అమ్మ అక్కడ తల్లి ఉందా లేదా అని చూసి వస్తుంది. ఎందుకంటే మనసులో ఒక్క ఇది అమ్మ మీద, తల్లి మీద ఉంది. అలాగే మనకు కూడా ఈ ప్రపంచ వ్యవహారం చేస్తూ 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 దానితో నేను ఎవరు, నేను ఈ శుద్ధమైన చైతన్య, నేను ఈ శరీరం కాదు, ఈ ప్రతిబింబము కూడా నేను కాదు. ఇవి అన్నీ నాశమవుతాయి. కానీ నేను అనేది అక్కడ ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉన్నటువంటిది, అది నేను అని ఇలాంటి విచారాల్ని మళ్ళీ మళ్ళీ మనము మనన చేయాల్సి వస్తుంది. ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి ఒక్క ఉపనిషత్తో ఒక్క తత్వబోధ క్లాసు వింటే ఏమవుతుంది? ఏమీ అవదు, ఏమీ తేడా రాదు. ఏదో మంచిగా చెప్తున్నారు, లేదా మంచిగా చెప్పట్లేదు. అర్థమవుతుంది, అర్థం అవట్లేదు, అంతే. అర్థమవుతుంది అంటే దాన్ని మనన చింతన చెయ్యాలి. నిధి ధ్యాసనలో అది రావాలి. తత్వబోధ విచార తెలిసే ముందు నా లైఫ్ స్టైల్ ఎలాగుండింది, ఈ తత్వ తెలిసిన తరువాత ఎలాగుండాలి, నా బ్రతుకు ఎలాగుండాలి, ఇది మార్పు మనము తీసుకురావాలి. ఆ జ్ఞానం వస్తే అది వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. కానీ ఎలా ఒక డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ఫుల్ ప్రయత్నం వేయాల్సి వస్తుంది, ఫోకస్ అందులో పెట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత అది కామన్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు మనమందరూ కూడా ఫుల్ ఫోకస్ చేసి ప్రయత్నం చేయాల్సి వస్తుంది. సహవీర్యం కరవావహై చెప్పే వాళ్ళు కూడా ప్రయత్నం చెయ్యాలి, వినేవాళ్ళు కూడా ప్రయత్నం చెయ్యాలి. దీనితో నామస్మరణ, భజన, పారాయణాలు ఇవి అన్నీ మర్చిపోకూడదు. మనం ఆ జ్ఞానం వచ్చిన తర్వాత కావాలైతే చేయొచ్చు, చెయ్యకపోతే ఏం ప్రాబ్లం లేదు. ఎలాగంటే జీవన్ముక్త లేదా జ్ఞాని ఒక స్థితప్రజ్ఞ, భగవద్గీతలో 2వ అధ్యాయంలో భగవంతుడు 55వ శ్లోకం నుండి మొదలు పెడతాడు. దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః. జ్ఞాని స్థితప్రజ్ఞ అంటే ఎలా ఉండాలి అని చెప్తాడు. దానికి ఒక్క ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఒక మ్యాచ్ సిరీస్ అంటారు కదా, ఒక 5 మ్యాచ్లు ఆడతారు. అందులో మ్యాక్సిమం ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఒక కప్పు. ఇది జనరల్గా నడుస్తుంది. ఇప్పుడు 5 మ్యాచెస్లో 3 మ్యాచ్ ఇండియా విన్ అయింది అని అనుకుందాము. 3 విన్ అయింది, ఇంకా 2 ఉన్నాయి.
అవి కూడా ఆడాలి. ఎందుకంటే అది ఒక అగ్రిమెంట్. ఇప్పుడు 3 విన్ అయితే ఏంటి, కప్పు వచ్చినట్టే కదా. కానీ ఇంకా 2 ఉన్నాయి. సరే, అది ఆడతారు. అది ఆడినప్పుడు ఊడిపోతే ఏం పెద్ద దుఃఖం ఏం లేదు. ఎందుకు, కప్పు వచ్చింది కదా, కప్పు మనదే కదా, ఇంకా ప్రాబ్లం లేదు. గెలిస్తే సంతోషమే. అవి మిగతా 2 మ్యాచెస్ కూడా గెలిస్తే సంతోషం, ఊడిపోతే దుఃఖం లేదు. అలాగే జ్ఞానికి, అలాగే జీవన్ముక్త. కావాలైతే చెయ్యొచ్చు, కావాలి అని అనుకుంటే చెయ్యొచ్చు, చెయ్యకపోతే ఏమీ ప్రాబ్లం లేదు. ఇది జీవన్ముక్త పరిస్థితి. ఎలా కావాలో అలా చేయొచ్చు. ఎందుకు, ఆ జ్ఞానం వచ్చింది, మోక్షం వచ్చింది, జీవన్ముక్త అయిపోయింది. ఇంకా ఎలా కావాలో అలా చెయ్యొచ్చు. కానీ అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా సమాజానికి ఏమి ఇవ్వచ్చు, ఎలాగివ్వచ్చు, దాని గురించి ఆలోచించి వాళ్ళ వర్తన అలాగుంటుంది. మనం కూడా నిదానంగా ఆ లెవెల్కి రావాలి. ఇప్పుడు నామస్మరణ చేద్దామా? ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.